హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఒక వెధవముండ చేసిన పనికి అతను జీవితాన్నే సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలా అంటే, కేరళ స్టేట్లోని కోజికోడ్ జిల్లాకు చెందిన దీపక్ అనే యువకుడు జీవితంలో జనవరి 16వ తేదీ ఒక బ్లాక్ డేగా మారింది మిత్రమా. ఆ రోజు అతను ఒక బస్సులో ప్రయాణిస్తుండగా అతని వెనుక ఉన్న షంజీతా ముస్తఫా అనే ఒక ముండ దీపక్ తనను అసభ్యంగా తాకుతున్నాడని, తానే అతనిని టచ్ చేస్తూ తెలివిగా తన మొబైల్లో వీడియో తీసి ఏమాత్రం ఆలోచించకుండా వ్యూస్ పిచ్చితో పాపులారిటీ రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యే అత్యాశతో ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మన వారు పిచ్చివారు కదా, అటువంటి వల్గర్ వీడియోస్ చూసేదాంతో పులులు కదా. ఈ బుద్ధి లేని వాళ్ళు ఆ పోస్టు నిమిషాలలో అదో పెద్ద 8వ వింత మాదిరిగాను, ఇంతకు ముందు ఎప్పుడు చూడని మాదిరిగాను ఆ సన్నివేశాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ అయ్యి సుమారు 20 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. వెంటనే నెటిజన్లు నిజానిజాలు తెలుసుకోకుండా ఆ పతివ్రత శిరోమణికి జరిగిన అవమానానికి అతన్ని తీవ్ర పదజాలంతో బూతులతో దూషించడం, విమర్శించడం ప్రారంభించారు. అది తెలిసిన దీపక్ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఇంటిలోనే ఉరివేసుకుని తను సాలించాడు. మంచి కాలం మన సినీ నటుడు మహాతల్లి అనసూయకు సపోర్ట్ చేసిన వారి వల్ల ఆ పని చేయకుండా ఎంత అవమానం జరిగినా భరించి పోరాడాడు. తర్వాత వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ వీడియోను, బస్సులోని CCTV ఫుటేజ్ని నిశితంగా పరిశీలించగా అసలు నిజం బయటపడింది. దీపక్ ఎలాంటి తప్పు చేయకపోయినా కేవలం సోషల్ మీడియాలో పేరు సంపాదించడం కోసమే ఆ ముండ ముస్తఫా తప్పుడు ఆరోపణలు చేసిందని తేలింది. కానీ నిజం తెలిసే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది మిత్రమా. తనపై బట్టి నిందను, సమాజంలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక దీపక్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక నిరపరాధి ప్రాణం పోవడానికి కారణమైన షంజీతా ముస్తఫాపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. డిజిటల్ లించింగ్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపించింది. జనరల్గా సోషల్ మీడియాలో ఏదైనా చూసినప్పుడు వెంటనే స్పందించి అసహ్యమైన, అవమానకరమైన బూతులతో స్పందించే ముందు అది నిజమో కాదో ఆలోచించండి మిత్రులారా. ఒక చిన్న పొరపాటు ఒక ప్రాణాన్నే బలి తీసుకుంది. చూశారా? దీపక్ మరణానికి కారణమైన ఆ యువతికి మరణశిక్ష పడాలని ఆశిద్దాం. ఇదే విధంగా శివాజీ విషయంలో ఆనాడు పోలీసు ఎంటర్ అయ్యి విచారించి అనసూయకు సరైన శిక్ష విధించి ఉంటే ఈ విషయం ఇంత వైరల్ అయి ఒకరినొకరు ఆడవారికి ఆడవారే దూషించుకునే పనే లేదు కదా. కాబట్టి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. వెనక ముందు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.